ఖాతాదారులకు షాక్ ఇస్తూ ఎస్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దుతో అందరూ పేటీఎం, మొబిక్విక్, జియో మనీ, ఎయిర్టెల్ మనీ వంటి ద్వారా క్యాష్లెస్ లావాదేవీలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా వాటి నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటున్నారు. కానీ ఇక నుంచి అలా చేసుకోలేరు. ఇప్పటి నుంచి ఇలా ఈ-కామర్స్, ఇతర సర్వీసుల్లోకి డబ్బు బదిలీ చేసే అవకాశం లేకుండా ఎస్బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీసులను పూర్తిగా బ్లాక్ చేసింది. భద్రతా కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. అయితే పేటీఎం లాగానే పనిచేసే స్టేట్ బ్యాంక్ ఈ-వాలెట్, ఎస్బీఐ బడ్డీ నుంచి కూడా ఈ-వాలెట్లకు డబ్బు బదిలీ చేసే అవకాశం ఉంది. ఇక ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఈ-వాలెట్లోకి డబ్బులు జమ చేయగలరు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అకౌంట్స్ మీద జరుగుతున్న దాడుల నుంచి తమ కస్టమర్స్ను కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అయితే నోట్ల రద్దుతో ఎక్కువగా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు చెప్పాల్సిందిగా ఆర్బీఐ బ్యాంకు అధికారులను కోరింది. Like and subscribe Eagle Media Works.